హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రివ్యూస్ బై తేజ. ఈరోజు మనం మూవీ రికమెండేషన్స్ చేయబోతున్నాం. అది కూడా రీసెంట్గా రిలీజ్ 7 OTT మూవీస్ దట్ యూ మస్ట్ వాచ్. వీడియోలోకి వెళ్ళే ముందు లెట్స్ రోల్ ద ఇంట్రో. నెంబర్ 7, ప్రణయ విలాసం, స్టారింగ్ అర్జున్, అనస్వర అండ్ మమిత. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ కోసం ఎదురు చూస్తే మీకు ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది. మీకు కానీ ప్రేమంలో లవ్ స్టోరీస్ ఇష్టం ఉన్నా, అలాగే హాయినాన్లో లవ్ సాంగ్స్ ఇష్టం ఇంట్రెస్ట్ ఉన్నా మీకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఇంకా ప్రణయ విలాసం అంటే లవ్ అడ్రస్ అని అర్థం. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక లవ్ స్టోరీ చూపిస్తారు, అవి కూడా బాగుంటాయి. ఈ సినిమా మీకు మంచి ఫీల్ గుడ్ వైబ్ని ఇస్తుంది. ఈ మూవీ మొన్న తెలుగు డబ్ రిలీజ్ అయింది. ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. ఇక నెంబర్ 6, లైన్ మ్యాన్, స్టారింగ్ త్రిగుణ్, కాజల్ కుందర్ అండ్ బి జయశ్రీ. చాలా రోజుల తర్వాత విలేజ్ బ్యాక్ డ్రాప్లో ఒక మంచి మూవీ వచ్చింది. మీకు కానీ రీసెంట్గా రిలీజ్ అయిన బలగం మూవీ నచ్చిందంటే ఈ మూవీ ఇంకా నచ్చేస్తుంది. స్టోరీ దగ్గర వస్తే హీరో ఒక లైన్ మ్యాన్ ఒక నలుగురి ప్రాణాలు కాపాడడం కోసం కొద్ది రోజులు అక్కడ ఉన్న కరెంట్ని ఆపేస్తాడు. టెక్నాలజీతో దూరం అయిన గ్రామస్తులు మళ్ళీ పాత రోజుల్లో తిరిగి ఒక చెట్టు కింద కూర్చుని మాట్లాడుకోవడాలు, అందరూ కలిసిమెలిసి ఉండడం జరగడం జరుగుతుంది. మీకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. అలాగే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ రెఫరెన్స్లు, అక్కడ ఆంటీలు గాసిప్లు చాలా బాగున్నాయి. సరదా మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ మూవీ ఒకసారి చూసాను. స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ ఇన్ తెలుగు. నెంబర్ 5, మంజుమల్ బాయ్స్, స్టారింగ్ శోభిన్, శ్రీనాథ్ అండ్ డైరెక్టెడ్ బై చిదంబరం. ఇది ఒక రియల్ లైఫ్ రెస్క్యూయింగ్ ఈవెంట్ మీద తీసిన మూవీ. స్టోరీ లైన్ వచ్చేసి ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కలిసి కొడైకెనాల్ ట్రిప్కి వెళ్తారు. వచ్చే దారిలో గునా కేవ్స్కి విజిట్ చేస్తారు. అది ఒక రిస్ట్రిక్టెడ్ ప్లేస్ అని తెలిసిన వీళ్ళు వెళ్తారు. వీళ్ళు ఒకడు అక్కడ ఉన్న గుంటలో పడిపోతాడు. అప్పటిదాకా ఉన్న సందడంతా ఒకేసారి నిశ్శబ్దం అయిపోతుంది. ఎవరు ఇప్పుడు దాకా బయటపడని ఆ గునా కేవ్స్ అలియాస్ డెవిల్స్ కిచెన్ నుంచి వాళ్ళ ఫ్రెండ్ని రెస్క్యూ ఎలా చేశారనేది సినిమాలో చూడొచ్చు. స్ట్రీమింగ్ ఆన్ డిజ్నీ ప్లస్ ఇన్ తెలుగు. ఇక నెంబర్ 4, OMG 2. OMG అంటే ఓ మై గాడ్. ఆల్రెడీ OMG పార్ట్ 1ని మన తెలుగులో గోపాలని రీమేక్ చేశారు. ఇప్పుడు ఇంకా OMG 2 దగ్గరకు వస్తే స్టారింగ్ అక్షయ్ కుమార్, యామి గౌతమ్ అండ్ పంకజ్ త్రిపాఠి, డైరెక్టెడ్ బై అమిత్ రాయ్. ఇంకా స్టోరీ లైన్ దగ్గరకు వస్తే ఇప్పుడు వివేక్ అనే ఒక కుర్రాడు తన ఒక చెడు అలవాటు వల్ల, తన వ్యసనాల వల్ల తన ప్రాబ్లమ్స్ ఇరుక్కుంటాడు. అందులో అతను పడని వాడు తన వీడియో తీసి ఇంటర్నెట్లో పెడతాడు. దీంతో ఆ స్కూల్ వాళ్ళు అతన్ని సస్పెండ్ చేస్తారు. మొత్తం వీధి పిల్లలందరూ పిల్లవాడిని హేళన చేస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో వివేక్ ఏం చేద్దాం తెలియక సూసైడ్ చేసుకుందాం అనుకుంటాడు. ఇది చూసిన వాళ్ళ నాన్న దీన్ని ఎలాగోలా నా కొడుకుని బాగు చేయాలని సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తాడు. తన పిల్లవాడికి న్యాయం జరగాలి, అలాగే పిల్లల ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ప్రశ్నిస్తాడు. తన పిల్లవాడికి న్యాయం జరిగిందా లేదనేది మూవీలో చూడవచ్చు. స్ట్రీమింగ్ ఆన్ జియో సినిమా ఇన్ తెలుగు. ఇక నెంబర్ 3, శైతాన్, స్టారింగ్ మాధవన్, అజయ్ దేవగన్ అండ్ జ్యోతిక. ఇది ఒక హర్రర్ థ్రిల్లర్ మూవీ. స్టోరీ వచ్చేసి కబీర్ తన ఫ్యామిలీతో వెకేషన్కి వెళ్తాడు తన ఫార్మ్ హౌస్కి. వాళ్ళ ఇంటికి అనుకోకుండా ఒక అతిథి రావడం జరుగుతుంది. ఇది ఎవరో కాదు, వనరాజ్. అతని ఇంటి నుంచి వెళ్ళమని కబీర్ చెప్తాడు. ఇంకా తను వెళ్ళనని సమాధానం చెప్తాడు వనరాజ్. ఇంకా ఇదంతా అర్థమయ్యే లోపల వనరాజ్ కబీర్ కూతుని వశీకరణ జరిగిందని మనకు తెలుస్తుంది. ఈ కబీర్ తన ఫ్యామిలీని ఆ శైతాన్ నుంచి కాపాడుకున్నాడా లేదనేది మూవీలో చూడవచ్చు. ఈ మూవీ ఓన్లీ హిందీలో డబ్లో అవైలబుల్ ఉంది. స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. ఇంకా మన నెంబర్ 2 వచ్చేసి లాపతా లేడీస్, స్టారింగ్ ప్రతిభ, నితాన్షి, స్పార్ష్ అండ్ రవికిషన్, డైరెక్టెడ్ బై కిరణ్ రావు. చాలా రోజుల తర్వాత బాలీవుడ్ నుంచి ఒక మంచి మూవీ రిలీజ్ అయింది. ఈ సినిమా రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన నౌకా దూబి నవల మీద బేస్ అయి ఉంటుంది. వాళ్ళ ఆచారం ప్రకారం కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురు
తన తలపైన గూంగట్ అంటే చున్నీ వేసుకుని మొహం అంతా కప్పుకుని ఉండాలి అత్తగారి ఇంటికి వెళ్ళేదాకా. ఆ గూంగట్ అంటే ఆ చున్నీని తీయకూడదు. అలా కొత్తగా పెళ్లి చేసుకున్న దీపక్ తన వైఫ్ పూల్ కుమారి అనుకుని జియా అనే వేరే అమ్మాయిని తన ఇంటికి తీసుకురావడం జరుగుతుంది. మీకు వినడానికి సరదాగా ఉన్న అక్కడ ఆ పరిస్థితిలో ఉన్న ఇద్దరు అమ్మాయిలు పడుతున్న బాధ మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తాడు డైరెక్టర్. ఇంతకీ దీపక్ తన భార్య పూల్ కుమారిని దక్కించుకున్నాడా, అలాగే తన వెతికి దక్కించుకున్నాడా లేదనేది మనం మూవీలో చూడొచ్చు. ఈ మూవీ అలాగే ఈ మూవీలో మంచి విషయాలు కూడా చూపించారు. లైక్ ఇలాంటి ఆచారాలు అసలు పాటించాలా, అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చెప్పారు. ఉమెన్ అనేది ఇంట్లోనే పని చేయడం కాదు, బయట బయట చదువుకుని పని చేయించుకోవడం అని చెప్పారు. ఇంకా ఈ మూవీ ఓన్లీ హిందీ డబ్లో అవైలబుల్ ఉంది, అది కూడా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మన నెంబర్ 1 మూవీ వచ్చేసి ఆవేశం, స్టారింగ్ ఫహద్ ఫాసిల్, సజ్జన్, హిప్స్టర్, మిథున్ అండ్ రోషన్. ఇదొక యాక్షన్ కామెడీ మూవీ. స్టోరీ వచ్చేసి ముగ్గురు ఫ్రెండ్స్ ఇంజనీరింగ్ చదువుకోవడానికి బెంగళూరుకి వస్తారు. అక్కడ సీనియర్స్ ర్యాగింగ్ నుంచి తప్పించుకోవడానికి ఒక రౌడీతో ఫ్రెండ్షిప్ చేస్తారు. ఆ రౌడీ ఇంకెవరో కాదు, రంగా. ఎంతో సరదాగా ఉండే అతడు అంతే వైలెంట్గా కూడా ఉంటాడు. ఇంతకీ రంగాతో ఫ్రెండ్షిప్ వీళ్ళకి ప్రాబ్లమ్స్లో పడడం జరుగుతుంది. ఇంతకీ ఈ మూవీ చూడొచ్చా అంటే కన్ఫర్మ్ చూసేయండి. ఈ మూవీ మీకు ఒక మంచి హై ఇస్తుంది. అలాగే కానీ ఈ మూవీ ఓన్లీ మలయాళం డబ్లో అవైలబుల్ ఉంది. కావాలంటే ప్రైమ్లో సబ్ టైటిల్స్ ఆన్ చేసుకుని మూవీ చూసేయండి. ఇవే ఇంకా మన 7 రీసెంట్ ఓటీటీ మూవీస్. మీకు ఎలాంటి మూవీస్ కావాలంటే ఈ మూవీకి మంచి రీచ్ ఉంటే దీని పార్ట్ 2 కూడా చేస్తాను. ఓకే, బాయ్ బాయ్, సీ యూ ఇన్ అనదర్ వీడియో.